నా అభిప్రాయం. సో అవతల డెమోక్రసీ పట్ల కనీసం అవగాహన లేనప్పుడు ఏమైనా చేయొచ్చు. మన ఎమ్మెల్యే అనేవాడు ఆ నియోజకవర్గానికి కింగ్. మనమందరం కూడా అతన్ని క్వశ్చన్ చేయడానికి కాదు ఉండేది. అతని దగ్గర డబ్బులు తీసుకొని ఓట్లు వేయడానికి మాత్రమే ఉన్నాం, కానీ క్వశ్చన్ చేయడానికి కాదు అనే కైండ్ ఆఫ్ నేచరు మొత్తం ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒకరు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి. దానికి డిజిటల్ స్పేస్లో ఒక ప్రొటెక్షన్ లేదు. అందువల్ల క్వశ్చన్ చేయాలి అంటే భయపడుతున్నారు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడగలిగేదాన్ని. ఇప్పుడు నేను చాలా రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నాను. ట్రోల్స్, థ్రెడ్స్ చాలా. ఇప్పుడు అంతకుముందు నేను ఏమీ వితౌట్ ప్రిపరేషన్, వితౌట్ రాసుకోకుండా మాట్లాడగలిగే నేను ఇప్పుడు ప్రతిదాన్ని పదే పదే చెక్ చేసుకుంటున్నాను. నేను చెక్ చేసుకోవడమే కాకుండా ఏఐ టూల్స్కి నా స్క్రిప్ట్ ఇచ్చి ఫ్యాక్ట్ చెక్ చేయిస్తున్నాను. వితౌట్ డిస్ప్లేయింగ్ ద సోర్స్ నేను ఏమీ చెప్పట్లేదు. అది నాకు తెలిసిన అది ట్రూత్ అని చెప్పినా కూడా. సో ఓవర్ కాన్షియస్నెస్. నేను డెమోక్రటిక్గానే ఉన్నాను, నేను నా జాబ్ నేను చేస్తున్నాను. అయినా సరే నేను ఏం చేసినా ఎందుకు ఇంత హేట్రెడ్, నేను ఒక వాస్తవం చెప్పుకుంటే ఎందుకు ఇంత హేట్రెడ్ అనేది పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే డెమోక్రాటిక్ వాయిసెస్ దీన్ని వాయిస్ చేయాలి, షూటప్ చేయాలి అనే వాళ్ళు తగ్గిపోతారు. సో ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా అది మన డెమోక్రటిక్ రైట్ అనుకుంటారు కదా. డెమోక్రాటిక్ రైట్ అని అనుకుంటారు, కానీ దేని మీద ట్రోల్ చేస్తున్నారు అనేది తెలియట్లేదు అక్కడ. ఇప్పుడు ఒక గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాము అంటే ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్, ఐఎమ్ ఏ రియల్ పేట్రియాట్. దట్స్ వై ఐఎమ్ క్వశ్చనింగ్ మై గవర్నమెంట్. దే ఆర్ మై సర్వెంట్స్. ఐ నో దట్ యూ షుడ్ రియలైజ్ దట్ దే ఆర్ సిట్టింగ్ దేర్ టు సర్వ్ యూ. బట్ ఈ కాన్షియస్నెస్ లేదు. అంటే మనం ఒక డెమోక్రసీలో ఉన్నాము అనేది కంప్లీట్గా మర్చిపోతున్నారు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో, డిజిటల్ ఎరాలో కూడా ఈ డెమోక్రాటిక్ స్పిరిట్ అనేది స్ప్రెడ్ అవ్వట్లేదు యాక్చువల్గా. అంటే అందరికీ, గవర్నమెంట్లో ఉండే వాళ్ళందరికీ అటోక్రసీనే కావాలి. అంటే మన దేశంలోనే కాదు, ఈవెన్ అన్ని దేశాల్లో కూడా డెమోక్రసీస్ పడిపోతూ అటోక్రటిక్గా మారిపోతున్నాయి. పాలకులందరూ కూడా దాన్నే కోరుకుంటున్నారు. అందువల్ల దే ఆర్ కంట్రోలింగ్ అండ్ దే ఆర్ స్ప్రెడింగ్ ద ఫాల్స్ నరేటివ్స్. ఎందుకు వాటిని జస్ట్ మనం లీవ్ అని వదిలేయలేము? పార్టీలు లేకపోతే పార్టీలు ఆర్గనైజ్గా సైన్యాన్ని పెట్టుకుని ఎవరైతే తమకు అనుకూలంగా చేస్తున్నారో వాళ్ళ రకంగా, వ్యతిరేకంగా చేసే వాళ్ళ రకంగా ట్రోల్ చేస్తున్నారు. అందరికీ తెలుస్తుంది పార్టీలు నాట్ ఓన్లీ ట్రోల్ ఆర్మీస్, జనాల్లో కూడా ఒక ఐడియాలజీని స్ప్రెడ్ చేయడం, ఫాల్స్ నరేటివ్స్ని జనాల్లోకి డైరెక్ట్లీ ఇంజెక్ట్ చేయడం ఇక్కడ మోర్ డేంజరస్ దాన్ ద పొలిటికల్ ట్రోల్. అదే జనాల మైండ్ సెట్ని కంట్రోల్ చేయడం ఇక్కడ. ఇప్పుడు మైండ్ సెట్ని నువ్వు కంట్రోల్ చేయకపోతే, నువ్వు లేని దాన్ని, నీకు ఒక ప్రమాదం పొంచి ఉంది, నువ్వు ఒక ప్రమాదంలో ఉన్నావు అనేదాన్ని పదే పదే చెప్పడం వల్ల, అరే నువ్వు ప్రమాదంలో ఏం లేవు, నువ్వు చూడాల్సింది నువ్వు ఒక ఫ్రీ వరల్డ్లో ఉన్నావు, నీ సమస్యల గురించి చూడు, నువ్వు ఒక రిలీజియన్ ప్రమాదంలో ఉంది అని కాదు నువ్వు చూడాల్సింది, నీ రియల్ ఇష్యూస్ గురించి చూడు అన్నప్పుడు, నో రిలీజియన్ గురించి చూడొద్దంటావా? యు ఆర్ యాంటీ నేషనల్. ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు మన గవర్నమెంట్ని గవర్నమెంట్ ఎట్లయితే సెకండ్ డిఫరెంట్ ఒపీనియన్ తీసుకోవాలి. మీరు ఒక స్టోరీ చేసినప్పుడు, మీ ఒపీనియన్ చెప్పినప్పుడు అవతల వాళ్ళకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎందుకు మీరు వాటిని తీసుకోలేదు? డెఫినెట్గా అండి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్పోజ్ చేయొచ్చు, ఇది కరెక్ట్ అని చెప్పి ఫ్యాక్చువల్గా మనం కరెక్ట్ చేయొచ్చు. మనం అందరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. చెప్పేటప్పుడు మనం చెప్పిన దాన్ని ఫ్యాక్ట్ కాదు అని నిరూపిస్తే వీ కెన్ ఆల్వేస్ రెడీ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. కానీ అట్లా ఉండదు. నువ్వు ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయం మీద కాకుండా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు తులసి అనే పేరు పెట్టుకొని గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నావు అంటే, అక్కడుండే గవర్నమెంట్ హిందుత్వ గవర్నమెంట్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తున్నావు అంటే, నువ్వు హిందూ అయి ఉండకపోవచ్చు, నీ పేరు పలానా పలానా అయి ఉండొచ్చు, నీ హస్బెండ్ పలానా పలానా అయి ఉండొచ్చు. ఇలాంటి నెరేటివ్స్ని మన చుట్టూ చేయడం ద్వారా మన చుట్టూ ఒక ప్రాపగాండా చేసి మన క్రెడిబిలిటీని దెబ్బ కొట్టడం అనమాట.